నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ క్యాలెండర్ను ఆవిష్కరించిన కలెక్టర్ ఢిల్లీరావు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉద్యోగులు కృషి చేయాలని సూచించిన కలెక్టర్. గుంటుపల్లిలో ఒక వ్యక్తి దారుణ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన దుండగులు కేసు విచారణ చేస్తున్నామన్న ఏసీపీ హనుమంతరావు. ముగిసిన దుర్గగుడి పాలక మండలి సమావేశం. భవానీ దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేశామన్న చైర్మన్ రాంబాబు. అంగన్వాడీల ఆందోళనలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ. సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలని కోరిన మంత్రి అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘ నేతలతో కలిసి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాధారణ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. జిల్లా యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టి జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సంఘ నేతలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. జిల్లాలో పునర్విభజన అనంతరం ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాను అధికారులు ఉద్యోగులు సమన్వయంతో అన్ని రంగాల్లో ముందంజలో నిలపడం అభినందనీయమన్నారు. సాగర్ గారు అండ్ సెక్రటరీ అయినటువంటి ఇక్బాల్ గారు, ఇతర ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా సమక్షంలో ఈరోజు 2024కి సంబంధించిన ఎన్జిఓస్ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎంత ఐక్యంగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఏ విధంగా డెలివరీ చేస్తుందో అనేది మీ అందరికీ విదితమే. ఏదైనా హైయెస్ట్ లెవెల్లో వాటెవర్ది ఎంతమంది సెక్రటరీస్ ఉన్నప్పటికీ, హెచ్ఓడీస్ ఉన్నప్పటికీ కూడా, కలెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా కోర్ వర్క్ అంతా కూడా యాక్చువల్గా ఉండేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, సీనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు అండ్ అబోవ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ద మైటీ ఆర్గనైజేషన్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా క్యాలెండర్ని నూతన సంవత్సర సందర్భంగా విడుదల చేసిన జిల్లా కలెక్టర్ గారికి ఏపీహెచ్ఓస్ అందరి తరఫున, జిల్లాలోని ఉద్యోగులందరి తరఫున కూడా ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా జిల్లా అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఎన్నో దశాబ్దాలుగా ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో చేయటం ఇది. దాదాపు మేము ఎన్జిఓ నాయకులకు వచ్చినాక దాదాపు 15 మంది జిల్లా కలెక్టర్ గారితో మనం పనిచేయటం సంభవించింది. గత 2 సంవత్సరాలుగా ఢిల్లీరావు ఐఏఎస్ గారు ఎవరైతే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో, అలాగే మా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ గారు ఉన్నారో, మరి మాకు తెలిసి ప్రతి 4 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని డిమాండ్ చేస్తాం మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి. సార్ వచ్చినాక ఒక్కసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, అవినాష్లు పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆటల పోటీలను అందరికీ చేరువ చేసి పేద విద్యార్థులు, యువతలో నిక్షిప్తమై ఉన్న టాలెంట్ను బయటకు తీసి వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్వహిస్తున్నటువంటి మన ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమం మన ఎన్టీఆర్ జిల్లాలో 2వ రోజు అనేది ఇక్కడ కృష్ణలంకలో మన 9వ డివిజను 17వ డివిజన్కి సంబంధించినటువంటి టీమ్స్, ఇటు క్రికెట్, ఇటు
మిగిలినటువంటి టీమ్ గేమ్స్ అంతా కూడా ఈరోజు ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శేషి గారు, దెన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి దుర్గ గారు అండ్ మన స్థానిక కార్పొరేటర్ అయినటువంటి కుమారి గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో కూడా ఇక్కడ మన పొట్టి శ్రీరాములు కృష్ణలంక జూనియర్ కాలేజ్ మరియు స్కూల్లో ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆరుదాం ఆంధ్ర కార్యక్రమం రెండో రోజు పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, స్థానిక కార్పొరేటర్ కుమారి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన పెద్దలు కానివ్వండి, అదేవిధంగా ఆటగాళ్ళు అందరు గారు పాల్గొన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజానికం ఎవరైతే స్పోర్ట్స్ పట్ల ఆటల పట్ల ఆసక్తి కనబరుస్తారో వాళ్ళందరిలో గారు అదంతా గారు బయటికి తీసే విధంగా, వాళ్ళ ప్రతిభ బయటికి తీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సచివాలయం లెవెల్ నుంచి గారు ఆటలను ప్రోత్సహించే విధంగా మంచి కార్యక్రమం చేపట్టారు. రెండో రోజు భాగంగా ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు, స్థానిక కార్పొరేటర్ కుమారి గారు, వీరందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇక్కడ కూడా క్రికెట్ మరియు షటిల్ 5 రకాల గేమ్స్ను కూడా ఇక్కడ అన్ని డివిజన్స్లో 2 డివిజన్స్ పెద్దగా డివైడ్ చేస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువతని వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా యువకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇందులో వారికి ఉత్సాహపరిచే విధంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని వెలికితీసి బీహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నానికి చెందిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను సేకరిస్తున్నామని ఏసీపీ హనుమంతరావు అన్నారు. బీఆర్ఓ ఇచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం పోలీసు మనం ఉన్న ప్లేస్లో గుంటుపల్లి ఇక్కడ మురుగు డ్రైన్ దగ్గరికి వస్తే ఇక్కడ డెడ్ బాడీ ఉంది. ఆ బాడీని ఐడెంటిఫై చేస్తే అతను రామ్ సింగ్, లఖింపూర్ డిస్ట్రిక్ట్, బీహార్ స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రానైట్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఏదో అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ దగ్గర వర్క్ చేసుకుంటున్నాడు. ఇతని బ్రదరు ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. నిన్న ఒక అతను తిరిగి వెళ్ళిపోయాడు, ఇతను ఉన్నాడు. వీళ్ళతో పాటు దగ్గరలో ఒడిశా నుంచి కొంతమంది వేరే వర్కర్స్, సిమెంట్ గుమ్మాలు చేసే వర్కర్స్కి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వీళ్ళు ఒక 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఏదైనా విభేదాలు ఉండొచ్చు. వాళ్ళు నన్ను పిలిపించి ఇక్కడ తీసుకొచ్చారన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. సో ఇతను ఒంటి మీద బలమైన గాయాల వల్ల చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది మా మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి ఇక్కడికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్ సైట్ దగ్గర నుంచి ఇక్కడికి రాత్రి 10 గంటలకు రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రుల బృందం సమావేశమై చర్చించింది. అంగన్వాడీల సమస్యల నేపథ్యంలో వారి డిమాండ్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిలు మాట్లాడుతూ జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ సహా వివిధ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి అనంతరం మరలా కూర్చుని చర్చించుకుని అన్ని సమస్యలను పరిష్కరిందామని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించిన 11 డిమాండ్లకు గాను 10 డిమాండ్లను పరిష్కరించడమే కాక 4 అంశాలకు సంబంధించి అనగా పదవీ విరమణ వయసు 60 నుండి 62 ఏళ్లకు పెంపు, పదోన్నతి వయసు 45 నుంచి 50 ఏళ్లకు పెంపు, టీఏడీఏలు అంగన్వాడీ కార్యకర్తలకి ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలకు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 25,000 నుండి 40,000 రూపాయలకు పెంచడం వంటి వాటిపై జీవోలను కూడా జారీ చేశామన్నారు. మిగతా అంశాలపై 2-3 రోజుల్లో జీవోలను జారీ చేయడం జరుగుతుందని మంత్రుల బృందం స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరిస్తే రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కొండపల్లిలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నాడని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల దోపిడీ చేశాడని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక శాండ్, ల్యాండ్, వైన్, మైన్లలో 2,55,000 కోట్లు దోచుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. 16 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 రోజులుగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలంతా కూడా రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి తెలియదని నిన్న కేబినెట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. అంటే రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించుకుంటున్నాడని చెప్పేసి రోమ్ చక్రవర్తి ఆ రోజు మనం విన్నాం. ఇవాళ అది వాస్తవం అవుతూ ఉంది. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడంట. ఇవాళ అక్క చెల్లెళ్ళు, అటు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్లో ఉన్న దాంట్లో పనిచేసే సిబ్బంది, ఇట్లా ఏఐటీయూసీ, సిఐటియు, తెలుగుదేశం అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిపి ఇవాళ వీళ్ళ తరఫున అందరూ సంఘీభావం తెలియజేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వానికి చేమ గుర్తినట్లేదు. ప్రభుత్వం కనీసం పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారంటే ముందే పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవల్ని అందరూ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆ సమయంలో ప్రాణాలు తెగించి ఇది కుటుంబ సభ్యులు చనిపోతే కొడుకు కూతురే దగ్గరికి రాని పరిస్థితుల్లో వీళ్ళు సేవలు అందించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదు. విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది విజయవాడ రూరల్ అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్యపై దాడి జరిగిందని, ఆ విషయమై తనకు న్యాయం చేయలేదంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్యపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలకు మాజీ మంత్రి పేర్ని నాని మద్దతు తెలిపారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తున్న నేపథ్యంలో పేర్ని నాని ఈ విషయం తెలుసుకుని ధర్నా చౌక్కి విచ్చేసి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయిన వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వటం జరిగింది. సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అనంతరం అంగన్వాడీ టీచర్లతో పేర్ని నాని అల్పాహారం చేశారు. నాయకులకు ఫోన్ చేసి మీరు ఎన్నింటికి వస్తారు మెమరాండం ఇవ్వటానికి అని చెప్పానంటే, లేదు మేము వస్తే పోలీసు హడావుడి చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400-500 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా 2వ ప్రాధాన్యత 3వ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్ని చేస్తామంటే అదేంటమ్మా వాళ్ళ దగ్గర 2-3 నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి. దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. విజయవాడలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మంత్రి సిద్దిరి అప్పలరాజు విసిరిన సవాల్కి స్పందించిన అభివృద్ధి విషయంలో తాము బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పడంతో చర్చకు రాలేక అప్పలరాజు తోక ముడిచారని అన్నారు. యువగళం పాదయాత్రపై విమర్శలు చేస్తూ అప్పలరాజు బహిరంగ లేఖ రాశారని, బహిరంగ చర్చకు సిద్ధమని తాము సవాల్ని స్వీకరిస్తున్నామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈ రోజు
11 గంటల వరకు రావాలని చెప్పామని, కానీ చర్చకు రాకుండా తోక ముడిచారని, మీరు లోకేష్ గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లి రవీంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లి రవీంద్ర గారి నాయకత్వం, సీఎం సిదిలి అప్పలరాజు, సిదిలి అప్పలరాజు. మైలవరంలోని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. ప్రభుత్వ తీరుపై 16 రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు నేడు తమ డిమాండ్లు తీర్చాలంటూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో తమ న్యాయమైన సమ్మతమైన కోరికలు తీర్చాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పుడి సత్యనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నేను ఉన్నాను, అక్క చెల్లెమ్మలకు నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 రోజులుగా రోడ్డెక్కిన అంగన్వాడీలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుర్గగుడి చైర్మన్ కర్నటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. భవానీ దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి భక్తునికి 20 గ్రాముల ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రసాదంలో క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. ఎంతమంది వచ్చినా వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అన్ని కౌంటర్స్లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్నానానికి 800 షవర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ప్రసాదాల పంపిణీ ఉంటుందన్నారు. 15,60,000 లడ్డూలు గత ఏడాది చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్డూ ప్రసాదాలు చేస్తున్నామన్నారు. భవానీ భక్తులు అందరూ కూడా వస్తున్నటువంటి తరుణంలో భవానీ దీక్ష పరులు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా 5 రోజులు భవానీ మాలా విరమణ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కానీ వారికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని అటువైపు ఘాట్ రోడ్ నుంచి తీసుకొని విఐపీస్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తాము. అదేవిధంగా ఫ్లోటింగ్ రావడం జరిగింది. ఈ 5 రోజులు అయిన తర్వాత అందరం కూడా ప్రశాంతంగా అమ్మను దర్శించుకోవచ్చు అని చెప్పిన ఆలోచన అందరికి కూడా ఉండి 5 డేస్ ఆ భవానీ భక్తులకి వదిలేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే భవానీలందరూ కూడా వచ్చేటువంటి భవానీలు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రానున్న రోజుల్లో ఇది కొంచెం భవానీలు అందరూ కూడా అంతరాలయం వెళ్ళాలనే కోరుకుంటారు కదా స్వామి. అందుకని ఒక భవానీని పంపించి ఇంకో భవానీని మనం అంతరాలయానికి పంపించకపోతే మళ్ళీ ఈ భవానీ బాధపడతాడు కాబట్టి అంతరాలయం అన్నీ కూడా క్లోజ్ చేసి ఇంతకుముందు మనం ఎలాగైతే అమ్మవారి బంగారు వాకిలి ఎలాగైతే తీసుకున్నామో బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకొని ఏ లైన్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఆ లైన్లో వెళ్ళిపోతూ ఉంటారండి. నార్త్ సప్లై చేయడానికి వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా ఇంకా ఏమన్నా ప్రసాదాలు లాంటివి అనేపాటికి ఎలాగో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. భవానీ భక్తులకి పోటీ పడి మరి కూడా అందరూ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళందరూ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి టెంపుల్ పరంగా మనం పెట్టాలి. ఇక్కడ పైన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా మీరు చూశారు ఓమ్నీ వెహికల్స్ మేము పెట్టినటువంటి 2 ఓమ్నీ వెహికల్స్ కూడా ఆల్రెడీ డోనర్ కూడా వచ్చి నిన్న ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కేవైసీ కోసం వినియోగదారులు బార్లు తీరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల కోసం వినియోగదారులు ఉదయం నుంచి లైన్లో వేచి ఉన్నారు. కేవలం ఒక్క థంబ్ సిస్టంతో ఎంతమందికి కేవైసీ పూర్తి చేస్తారని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వారు పరిమితి ఈ నెలాఖరు వరకు మాత్రమే లిమిట్ పెట్టడంతో మహిళలు పురుషులు అనే తేడా లేకుండా వినియోగదారులు కేవైసీ కోసం వేచి చూస్తున్నారు. ఉన్నతమైన దశలో రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రక్రియలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
విశాఖపట్నం నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ శ్రీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ బుధవారం శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్కు పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన అనుచరులకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు వేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాగుంటుందని భావించి చాలా మంది నాయకులు ఆ పార్టీలోకి వెళ్లారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకుని మళ్లీ తిరిగి వస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం అవుతోంది. వంశీకృష్ణ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరపున నాతో పాటు రాజకీయ ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి రావటం సొంత ఇంట్లోకి రావటం లాంటిదన్నారు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను, మీకు అండగా ఉంటాం. మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా ఈ రోజున కండువాలించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరు ఒకళ్ళు ఇద్దరు నాకు ఖచ్చితంగా యువరాజ్యంలో చేశారని అనుకుంటా ఉన్నాను. మీరు చేశారు, దుర్గాప్రసాద్ గారు. సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, నేను చూస్తుంది మీకు ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు. అలాంటి బలమైన వ్యక్తులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ చేస్తున్నాను. కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను. ఇవాళ నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినంత హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను పార్టీ మారిననే ఫీలింగ్ కూడా నాకు లేదు. సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు అనేక మంది వ్యక్తులు జనసేన పార్టీలో చేరి పనిచేయాలనేది ఆసక్తి చూపించారు. అవి నిదానంగా జరిగే ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం నగరంలో వైఎస్ఆర్సీపీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, 7 సార్లు అతను నగర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా పార్టీ కోసం కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ అందుబాటులో అండగా నిలబడిన వ్యక్తి వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు మన మధ్యలో రావడం, భవిష్యత్తులో మనం కలిసి ప్రయాణం చేయడం అనే నిర్ణయం అయితే తీసుకున్నారో మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ క్యాలెండర్ను ఆవిష్కరించిన కలెక్టర్ ఢిల్లీరావు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉద్యోగులు కృషి చేయాలని సూచించిన కలెక్టర్. గుంటుపల్లిలో ఒక వ్యక్తి దారుణ హత్య, వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన దుండగులు, కేసు విచారణ చేస్తున్నామన్న ఏసీపీ హనుమంతరావు. ముగిసిన దుర్గగుడి పాలక మండలి సమావేశం, భవానీ దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేశామన్న చైర్మన్ రాంబాబు. అంగన్వాడీల ఆందోళనలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ, సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలని కోరిన మంత్రి, అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.